తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఎన్ని మార్లు గత ప్రభుత్వానికి దరఖాస్తులు చేసినా గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని మున్నూరు కాపు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం శ్రీరాజరాజేశ్వరి మున్నూరు కాపు నిత్యాన్న సత్రం వద్ద రాష్ట్ర ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మున్నూరు కాపు సంఘం నాయకులు మాట్లాడుతూ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రత్యేక కృషి చేసిన బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి శ్రీధర్ బాబు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. మున్నూరు కాపులు రాష్ట్రంలో 23% ఉండగా వీరిలో చాలా మంది వ్యవసాయ కుటుంబంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని, కార్పొరేషన్ ద్వారా వారికి విద్యా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ ను పలువురు మున్నూరు కాపు సంఘం నాయకులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, రాష్ట్ర మున్నూరు కాపు కార్మిక శాఖ అధ్యక్షులు నామాల పోచెట్టి, కూరగాయల కొమరయ్య, మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు నుగూరి మహేష్, సహకార సంఘం డైరెక్టర్ తోట రాజు, పుల్కం రాజు, ఎర్రం రాజు, కొండ కనకయ్య, బొందుల మహేష్, సగ్గు దేవరాజు, కూరగాయల ఆగయ్యలతో పాటు పలువురు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్లో మున్నూరు కాపులకు కార్పొరేషన్ ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే ఈ మన కాన్సెన్స్ ఎమ్మెల్యే తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు, అలాగే భట్టి విక్రమార్క గారు, మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, వీరందరికీ పాలాభిషేకం మున్నూరు కాపు సంఘం తరఫున పాలాభిషేకం చేయడం జరిగింది. 10 సంవత్సరాల నుంచి మున్నూరు కాపులకు కార్పొరేషన్ కావాలని గత ప్రభుత్వంలో కాళ్ళు అరిగేటట్టు తిరిగినా కానీ ఒక్కరోజు కూడా పట్టించుకున్న పాపన పోలేదు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేనిఫెస్టోలో పెట్టి 100 రోజులు కాకముందే కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు మా ముఖ్యమంత్రి గారికి, అలాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎన్నో సంవత్సరాల నుంచి వెనుకబడినటువంటి ఈ మున్నూరు కాపులను గుర్తించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీరికి ఒక వ్యవసాయం మీదనే ఆధారపడినటువంటి ఈ కుటుంబాలను కార్పొరేషన్ ఏర్పడి వీళ్ళ జీవితాలలో వెలుగు నింపేందుకు ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మరి నిన్నటి రోజున కేబినెట్ సమావేశం నిర్వహించడం జరిగింది. మరి కేబినెట్ సమావేశంలో ఈ ప్రాంత శాసనసభ్యులు ప్రభుత్వ వైపు, మరి మన బీసీ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, మరి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో మరి 16 కులాలకు ఈ యొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా శుభ సంతోషం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మున్నూరు కాపుల యొక్క కార్పొరేషన్కు గత 10 సంవత్సరాల నుంచి మరి మున్నూరు కాపు అంటేనే వ్యవసాయం చెందినటువంటి కుటుంబాలు, చాలా మరి వ్యవసాయం పైన ఆధారపడిన కుటుంబాలు, మరి వీరికి కూడా తగినట్టు స్థానం కల్పించే ఉద్దేశంతోనే మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మరి వెంటనే ఈ యొక్క కార్పొరేషన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుని మున్నూరు కాపుల తరఫున మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఈ మున్నూరు కాపుల కోసం, అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ముందుండి మాకందరికి సంక్షేమం అందిస్తారని చెప్పి కోరుకుంటూ, మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యుల అధ్యక్షులు కూడా మరింత ఈ ప్రాంతం అదేవిధంగా మున్నూరు కాపుల కోసం వారి యొక్క
సేవలు కూడా చాలా ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ తెలంగాణ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు మన బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అదేవిధంగా మన బట్టి విక్రమార్క గారు మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా మన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విపు ఆదిశీలన గారు ఇలా 90 రోజుల్లోనే ఇంత కష్టపడి ఎంబడబడి మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే మన బీసీ వర్గానికి మన బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అంటే పెద్ద గొప్ప సంతోషకరం. అందరికీ మున్నూరు కాపుల తెలంగాణ మొత్తంలో మున్నూరు కాపులు ఇలా ఎంతో సంతోషం కొద్దీ ఇలా మన వేములవాడ నియోజకవర్గంలో మున్నూరు కాపు సత్రం కూడా పాలాభిషేకం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎంతో సంతోషం కొద్దీ ఇంకా ముందు మన వేములవాడ శాసనసభ్యులు ఇంకా ఎన్నో విధాలుగా మనకు చేస్తారని ఎంబడబడి పడ్డాడంటే దాన్ని విడిచిపెట్టకుండా మన ఇలా 90 రోజులలో చేస్తుందంటే వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ